శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. ఉగాది నాడు ఇంటిపైన కాషాయ ధ్వజం ఎగురవేయాలి అని మనకు బ్రహ్మాండ పురాణం చెబుతుంది. హేమాద్రి పండితుడు వ్రాసినటువంటి సర్వార్థ చింతామణిలో కూడా ఇదే అంశం చెప్పబడి ఉంది. కాషాయ ధ్వజం ఇంటిపైన నైరుతి దిగ్భాగంలో ఎగురవేయాలి. కాషాయ ధ్వజం ఇంటిపైన రెపరెపలాడితే ఆ ఇంటిలో ఉండే వాళ్ళందరికీ సానుకూల దృక్పథం పెరుగుతుంది. జీవితంలో వచ్చే ప్రతి సమస్యను విజయవంతంగా ఎదుర్కొనే మనోబలం పెరుగుతుంది. నైరుతి ఎత్తు ఆంజనేయ స్వామి స్థానం. కాషాయ వర్ణం ఆంజనేయ స్వామి విజయానికి ప్రతీక. అయితే నేటి కాలంలో కాషాయ ధ్వజానికి ప్రత్యామ్నాయంగా ఇంటికి మామిడి తోరణాన్ని అలంకరిస్తున్నాం మనమంతా కూడా. సంప్రదాయంలో శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కావాలి, ఇంటికి మామిడి తోరణం కట్టాలి. ఉగాది ఇలాగే ఎందుకు అన్న విషయంలో ఒక పూర్వపు కథ కూడా ఉంది. ఒకానొక కాలంలో శాలివాహనునకు విక్రమార్కునకు యుద్ధం ఏర్పడిన నేపథ్యంలో శాలివాహనుడు శకపురుషుడిగా దక్షిణ భారతదేశమంతా కూడా రాజ్యాధికారానికి రాగా, విక్రమార్కుడు శాసనాధికారం నిర్వహించిన ఉజ్జయిని ఉత్తర భారతదేశమంతా కూడా బార్హస్పత్యమానాన్ని పాటించేది. ఈ విభజనలో శాలివాహన శకాబ్దము సంవత్సరం ప్రారంభం అయినటువంటి రోజు చైత్రశుద్ధ పాడ్యమి కనుక ఆ విజయాన్ని ప్రతీకాత్మకంగా ప్రపంచానికి చాటి చెప్పే నిమిత్తమై ఇంటిపైన కాషాయ ధ్వజం ఎగురవేయాలి. ఇది ధర్మం చెప్పే మార్గం. ఒక్క ధ్వజం చేతబుచ్చుకుంటే ఆ వ్యక్తిలో ఆ ధర్మాన్ని అనుసరించాలి లేదా కర్తవ్య దీక్ష నిష్ఠ పెరుగుతాయి. భీష్ముడు మొదలుగా ధర్మరాజు వరకు, అర్జునుడు మొదలుగా ద్రోణుడి వరకు, కర్ణుడితో సహా దుర్యోధనుడి వరకు అందరి రథాలపైన ఒక ధ్వజం అని మహాభారతం. 198 దేశాలు నేటి కాలంలో ప్రపంచమంతా కూడా విస్తరించి ఉన్న నేపథ్యంలో ప్రతి దేశానికి ఒక జెండా, ధ్వజం. ఇది భౌతికం. ప్రతి వ్యక్తి ఆ దేశానికి సంబంధించిన ఔన్నత్యాన్ని, సంప్రదాయాన్ని రక్షించే కాపాడే నిమిత్తమై చేతిలో ధ్వజం, జెండా చేతపుచ్చుకున్నప్పుడు ఆ దేశానికి ఉన్నంత గర్వం, ఔన్నత్యం ఆ జెండా చేతబుచ్చుకున్న వ్యక్తిలో కూడా ఉంటుంది. హైందవ ధర్మం, సనాతన ధర్మం, భారతీయ ధర్మం పాటించే మనమంతా కూడా ఆలయానికి వెళ్ళే సమయంలో చేతిలో ఒక కాషాయ ధ్వజం చేతబుచ్చుకొని వెళితే మన ధర్మాన్ని మనం పాటించిన వాళ్ళం అవుతాం. మన వాహనానికి కాషాయ ధ్వజాన్ని అలంకరిస్తే మనం హైందవులం, సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వారం అని ప్రపంచానికి తెలియజేసే వాళ్ళము అవుతాం. శాస్త్రాన్ని, సంప్రదాయాన్ని ఆధునిక ఆచారాలతో జతపెట్టి పాటించినట్లయితే, ముడిపెట్టి అనుసరించినట్లయితే క్షేమం కలుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాటిద్దాం. ఏమంటారు? అందరి క్షేమాన్ని కోరుదాం. కాదంటారా? మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు.